చేస్తాం అమ్మాయిలో జెన్యూన్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు. What is the difference between a feminist and a knife? What sort of a comparison is that? I don't understand. Should I tell you the answer? Yeah. At least a knife has a point. Can you name any rights men have today that women don't? Any rights that men have that women do not? No. So then what laws are feminists fighting for? Shit, that's a good one. Shit, that's a good one. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. దీని అర్థం ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దైవత్వం వికసిస్తుంది. బట్ ఇవి పురాణాల్లో ఇతిహాసాల్లో రాతల వరకే పరిమితమయ్యాయి. కాలం గడిచే కొద్దీ సొసైటీలో మార్పులు వచ్చాయి. సతీ ప్రాక్టీస్ అంటే మొగుడు చనిపోతే బ్రతికి ఉన్న భార్యని కూడా తగలబెట్టడం, చైల్డ్ మ్యారేజెస్, ఇంకా చాలా ఘోరాలు ఉన్నాయిలేండి. వాటన్నిటి గురించి మనం వేరే వీడియోస్ లో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఇలాంటివి పెరిగిపోయి ఆడవాళ్ళని మరీ వెనక్కి నెట్టేశారు. ఆడదానికి చదివేందుకని చదువుకొనిచ్చేవారు కాదు, వంటగదికే పరిమితం చేసేవారు. వీటితో పాటు ఆడవాళ్ళకి సోషల్ గా రెస్పెక్ట్ బాగా తగ్గిపోయింది. ఇంకొంచెం టైం గడిచాక రేపులు, యాసిడ్ అటాక్లు పెరిగిపోయాయి. దాంతో ఆడవాళ్ళ కోసం స్పెషల్ లాస్, రైట్స్ వచ్చాయి. మెల్లిగా ఆడవాళ్ళకి సపోర్ట్ పెరిగిపోయింది. మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళు దేంట్లో కూడా తక్కువ కాదు అనే సిచ్యువేషన్ వచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్. బట్ ఈ లాస్ ని, రైట్స్ ని చాలా మంది తప్పుగా వాడుకుంటున్నారు. ఫెమినిజం అంటూ ఇచ్చిన రైట్స్ ని ఈక్వాలిటీ కోసం కాకుండా మగాళ్ళని తొక్కేయడానికి వాడుతున్నారు. ఈ ఫేక్ ఫెమినిజం ముసుగులో మగాళ్ళు ఏది చేసినా తప్పుగా మారిపోతుంది. ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఫెమినిజం మీనింగ్ తెలియని వాళ్ళు కూడా ఫెమినిజం పేరుతో మగాళ్ళకి ఉన్న బేసిక్ రైట్స్ ని కూడా లాగేసుకుంటున్నారు. ఈక్వాలిటీ పేరుతో మొదలైన ఫెమినిజం ఇప్పుడు మెన్స్ రైట్స్ ని తొక్కేసేదిగా మారింది. అసలు ఇంతకీ ఫెమినిజం అంటే ఏంటి? ఫేక్ ఫెమినిజం అంటే ఏంటి? ఈ ఫేక్ ఫెమినిజం వలన కలిగే నష్టాలు ఏంటి? అసలు ఇవన్నీ కాదండి ఈ రోజు వీడియో. మన మగాళ్ళ కోసం రండి, మగాళ్ళ కష్టాలు చెప్పుకుందాం. షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఫెమినిజం ని తప్పు పట్టడం కాదు, ఆడవాళ్ళని కించపరచడం అంతకంటే కాదు. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు కూడా బల్లగుద్ది చెప్పేది ఏంటంటే ఎన్ని రైట్స్ ఉన్నా కూడా ఇప్పటికీ మన దేశంలో ఆడవాళ్ళ మీద క్రైమ్స్ అనేవి విపరీతంగా జరుగుతున్నాయి. 2021 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఇండియాలో ఆడవాళ్ళ మీద 4,28,278 క్రైమ్స్ జరిగాయి. 2022 రిపోర్ట్ ప్రకారం 4,45,256 క్రైమ్స్ జరిగాయి. ఈ కేసెస్ లో కిడ్నాప్లు, భర్త చేతిలో హింసకు గురైన వాళ్ళు, యాసిడ్ దాడికి గురైన వాళ్ళతో పాటు రేప్ కేసెస్ కూడా అధికంగా ఉన్నాయి. మన ఇండియాలో ఇప్పటికీ ఉమెన్ సేఫ్టీ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఈ ఇష్యూని సాల్వ్ చేయడం కోసం ఉమెన్ కి ఫేవర్ గా కొన్ని లాస్ ని తీసుకొని వచ్చారు. అయితే ఈ లాస్ అనేవి ఉమెన్స్ కి బాగా ఫేవర్ గా ఉండటం వల్ల చాలా మంది వీటిని మిస్యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ మిస్యూజ్ కి వీళ్ళు పెట్టుకున్న పేరు ఫెమినిజం. అసలు ఫెమినిజం అంటే ఏంటి? నిజంగా ఇది అంత డేంజరా అంటే అసలు కాదు. చాలా మందికి ఫెమినిజం అంటే ఏంటో కాస్త కూడా ఐడియా ఉండదు. జస్ట్ ఫెమినిజం లో ఫిమేల్ అనే సౌండ్ ఉండటంతో ఇదేదో ఆడవాళ్ళకి సంబంధించింది అనుకొని అసలు దాని జోలుకు కూడా వెళ్ళరు. సో ముందు ఫెమినిజం అంటే ఏంటో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫెమినిజం అంటే చాలా మంది ఉమెన్ పవర్ అనుకుంటారు లేదా ఉమెన్ లీడర్షిప్ అనుకుంటారు, కానీ ఇది తప్పు. ఫెమినిజం అంటే మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళకి కూడా రైట్స్ ఇవ్వటం. అంటే పొలిటికల్ గా, ఎకనామికల్ గా, సోషల్ గా ఆడవాళ్ళు మగవాళ్ళు సమానంగా ఉండటం. సింపుల్ గా చెప్పాలంటే మగవాళ్ళకి ఏ రైట్స్ అయితే లభిస్తాయో సేమ్ అవే రైట్స్ ఆడవాళ్ళకి కూడా లభించాలి అనేది ఫెమినిజం కాన్సెప్ట్. సో బేసిక్ గా ఫెమినిజం అనేది ఈక్వాలిటీ గురించి చెప్తుంది. ఫెమినిజం అనేది ఎక్కడా కూడా మగవాళ్ళని తొక్కేయాలని కానీ మగవాళ్ళని అణిచివేయాలి అని కానీ చెప్పదు. ఫెమినిజం అనేది చాలా మంచి కాన్సెప్ట్. మీనింగ్ సరిగ్గా తెలుసుకోకుండా ఫెమినిజం ని తప్పు పడుతున్నారు. కానీ ఫెమినిజం ని కానీ సరిగ్గా అమలు చేయగలిగితే ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. కానీ ఫెమినిజంని తప్పుగా వాడుకుంటూ అటు ఆడవాళ్ళకి ఇటు మగవాళ్ళకి ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ఈ ఫేక్ ఫెమినిస్టులు. గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే ఫేక్ ఫెమినిజంకి బెస్ట్ ఎగ్జాంపుల్ యాంబర్ హెడ్ అండ్ జానీ డెప్ కేసులు. ఈ కేసు మొదలైనప్పుడు చాలా మంది ఫెమినిస్టులు యాంబర్ని ఫెమినిజంకి బ్రాండ్ అంబాసిడర్గా చూడటం మొదలుపెట్టారు. తలా తోక తెలుసుకోకుండా జానీ డెప్ని సోషల్ మీడియాలో అటాక్ చేయటం మొదలుపెట్టారు. కానీ ఒకసారి ఈ కేసుని సరైన ప్రూఫ్స్తో జానీ డెప్ గెలిచాక ఫేక్ ఫెమినిజంని ఎలా గుడ్డిగా నమ్ముతున్నారో ప్రపంచానికి అర్థమైంది. ఉమెన్ రైట్స్ ఉన్నాయిలే, ఆడవాళ్ళు ఏది చెప్పినా ప్రపంచం నమ్ముతుందిలే, ఫెమినిజంకి కొంచెం జాలిని యాడ్ చేసి కేసు గెలిచేద్దాం అనుకుంది యాంబర్ హెడ్. యాంబర్ హెడ్ లాంటి సెలబ్రిటీసే కాదు, ఇలా ఫెమినిజంని అడ్డం పెట్టుకొని మగాళ్ళ మీద అన్యాయంగా కేసులు వేసిన నార్మల్ పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు. అది కూడా మన ఇండియాలో. 2015లో ఢిల్లీకి చెందిన
జస్లిన్ కౌర్ సర్వజీత్ సింగ్ అనే అతను తనని సెక్షువల్ గా హెరాస్ చేశాడంటూ ఫేస్బుక్ లో పోస్ట్ వేసింది. జస్లిన్ కి చాలా మంది సపోర్ట్ గా వచ్చారు. బాలీవుడ్ యాక్టర్స్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా తనకి న్యాయం జరగాలంటూ ట్వీట్స్ వేశారు. కానీ ఇన్వెస్టిగేషన్ మొత్తం అయ్యాక తెలిసింది ఏంటంటే అసలు ఏ విధంగా కూడా సర్వజీత్ సింగ్ జస్లిన్ ని హరాస్ చేయలేదు. జస్ట్ ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేసి ఫెమినిజం ని అడ్డం పెట్టుకొని జస్లిన్ హరాస్మెంట్ కేసు వేసింది. కోర్టు సర్వజీత్ కి ఫేవర్ గా తీర్పు ఇవ్వడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఈ 4 సంవత్సరాల్లో సర్వజీత్ తన లైఫ్ ని కోల్పోయాడు, జాబ్ పోయింది, అందరితో మాటలు పడుతూ ఆల్మోస్ట్ సూసైడ్ దాకా వెళ్ళాడు. జస్లిన్ మాత్రం స్టడీస్ కోసం వేరే దేశాలకి వెళ్ళిపోయి కనీసం కోర్టుకి కూడా రాలేదు. రీసెంట్ గా బెంగళూరులో హితేష చంద్రాణి అనే లేడీ జొమాటో డెలివరీ బాయ్ తనని కొట్టాడని చెప్పి ఫేక్ కేసు పెట్టింది. దాంతో ఆ డెలివరీ బాయ్ జాబ్ పోగొట్టుకుని జైలుకి వెళ్ళాడు. కానీ పోలీసులకి నిజం తెలిసాక హితేష ఎటో పారిపోయింది. ఇలా 1-2 కాదు, ఈ ఫేక్ ఫెమినిజం కేసులు చాలా ఉన్నాయి. ఫేక్ రేప్ కేసు పెట్టడం వల్ల సూసైడ్ చేసుకున్న మానవ్ సింగ్, రోహతక్ సిస్టర్స్ వైరల్ వీడియో కాంట్రవర్సీ, ఇలా వెతకాలే కానీ ఈ ఫేక్ ఫెమినిజం కేసులు కుప్పలుగా బయటపడతాయి. ఇలా ఫెమినిజం ని వాడుకొని ఫేక్ కేసులు పెట్టడం వెనక ఎంతో కొంత గవర్నమెంట్ పాత్ర కూడా ఉంది. ఉమెన్ కి సేఫ్టీ అందించాలి అనే ఉద్దేశంతో లాస్ తీసుకొని వచ్చారు. ఇది మంచి విషయమే. కానీ ఈ లాస్ అనేవి డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్ లాంటివి. కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. ఒకవైపు ఆడవాళ్ళని కాపాడే ఈ లాస్, ఇంకోవైపు అమాయకుల్ని బలి తీసుకుంటున్నాయి. మీకు కొన్ని స్టాట్స్ చెప్తాను చూడండి. ఉమెన్ క్రైమ్స్ మీద రిపోర్ట్ ఇచ్చిన అదే ఎన్సీఆర్బి ఇంకో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 2020లో కోవిడ్ కంటే ఎక్కువ మంది సూసైడ్ చేసుకుని చనిపోయారు. అలా చనిపోయిన వాళ్ళల్లో 71% మంది మగవాళ్ళు. ప్రపంచం మొత్తంలో మగవాళ్ళు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటుంది ఇండియాలోనే. అండ్ ఈ సూసైడ్స్ వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఫ్యామిలీ రిలేటెడ్, రిలేషన్షిప్ రిలేటెడ్తో పాటు ఫేక్ ఫెమినిజం కేసెస్ కూడా ఈ సూసైడ్లకి కారణమవుతున్నాయి. బట్ ఈ సూసైడ్లు ఆపటానికి కానీ వాటి వెనక ఉన్న కారణాలని డీప్గా తెలుసుకోవడానికి కానీ ఎవ్వరూ ప్రయత్నం చేయట్లేదు. బికాస్ దే ఆర్ మెన్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఉమెన్ సేఫ్టీ కోసం తీసుకువచ్చిన లాస్ని ఈ ఫేక్ ఫెమినిస్టులు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటుంటే ఆ ఫేక్ ఫెమినిజం కి బలవుతున్న వాళ్ళ కోసం మాత్రం ఎటువంటి లాస్ రావడం లేదు. అట్లీస్ట్ పబ్లిక్ లో వాళ్ళ గురించి డిస్కషన్ కూడా చేయట్లేదు. బికాస్ దే ఆర్ మెన్. ఇండియాలో ఈ ఫేక్ ఫెమినిజం పెరగడానికి సినిమాలు కూడా ఒక కారణం అవుతున్నాయి. తెలుసో తెలియకనో ఇండియాలో చాలా వరకు సినిమాలు ఈ ఫేక్ ఫెమినిజం ని ప్రమోట్ చేస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు. మీరే చూడండి, రీసెంట్ గా చాలా సినిమాల్లో మెయిన్ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ సినిమాలో అన్ని నెగిటివ్ పనులు చేస్తుంది. లైక్ అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, డ్రింకింగ్, సిగరెట్లు కాల్చడం, ఇలాంటివన్నీ. ఇవన్నీ చేస్తూ ఐఎమ్ ఇండిపెండెంట్ ఉమెన్ అంటూ ఫెమినిజంని స్ప్రెడ్ చేస్తున్నా అనే ఫీలింగ్ని ఆడియన్స్లో కలిగిస్తున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశంలో ఫెమినిజం అంటే మగవాళ్ళకి పోటీగా మందు తాగటం, సిగరెట్లు కాల్చడం, ఎఫ్ఐఆర్లు పెట్టుకోవటం. మీరు అనొచ్చు సేమ్ ఇవే పనులు మెయిల్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు కదా అని. ఎస్, మెయిల్ క్యారెక్టర్స్ కూడా ఈ పనులు చేస్తున్నారు. కానీ వాళ్ళు సినిమాల్లో మ్యాక్సిమం విలన్స్గా ఉంటారు. ఒకవేళ హీరో అలాంటి పనులు చేసినా నేను ఇండిపెండెంట్ మ్యాన్ని, మై లైఫ్ మై రూల్స్ అనే మెసేజ్ ఇవ్వడం. ఒకవేళ అలాంటి మెసేజ్ ఇచ్చినా జనాలు అస్సలు ఊరుకోరు. బెస్ట్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో హీరో చేసే పనుల వల్ల ఫెమినిజం దెబ్బతింటుందని ఫెమినిస్టులు తెగ గొడవ చేశారు. కానీ ఇదే ఫెమినిస్టులు హీరోయిన్లు సిగరెట్లు కాల్చేటప్పుడు, ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నప్పుడు, హీరోని లాగి పెట్టి కొట్టే సీన్లు ఉన్నప్పుడు మాత్రం అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు. సినిమాలు ప్రభావం ఏమో తెలియదు కానీ ఈ ఫేక్ ఫెమినిస్టులు ఏకంగా మొత్తం కల్చర్కే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మాట్లాడటమే కాదు, వాళ్ళు చేసే పనులు కూడా ఇంతే ఉంటాయి. రీసెంట్ గా లీనా మణిమేకలై అనే ఇండియన్ ఫిల్మ్ మేకర్ ఒక పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. తాను డైరెక్ట్ చేసిన కాళీ అనే కొత్త సినిమా పోస్టర్ లో హిందూస్ ఎంతో భక్తిగా పూజించే కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్లు ఉంది. ఈ పోస్టర్ విషయం చినికి గాలివాన అయింది. సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. కానీ కొంతమంది ఫేక్ ఫెమినిస్టులు మాత్రం కాళీ అనేది లీనా మణిమేకలై తీసుకున్న సినిమా, దాని పోస్టర్ ని ఇష్టం వచ్చినట్లు డిజైన్ చేసుకునే రైట్ లీనాకి ఉంది అంటూ లీనాకి తెగ సపోర్ట్ చేశారు. వీళ్ళ సపోర్ట్ చూసి లీనా కూడా మై లైఫ్ మై రూల్స్, మై కాళీ మై ఇష్టం అంటూ రెచ్చిపోయింది. మై లైఫ్ మై రూల్స్ ఓకే, కానీ అది వేరే వాళ్ళని కించపరిచేలా ఉండకూడదు. మరి ఈ రేంజ్ లో ఫేక్ ఫెమినిజం, ఫేక్ కేసులు అనేవి స్ప్రెడ్ అవుతుంటే మనం ఏం చేయలేమా బ్రో అంటే
చేయగలం. ఈ ఫేక్ ఫెమినిజం ని కౌంటర్ చేయడానికి మన దగ్గర కొన్ని రైట్స్ ఉన్నాయి. రైట్స్ అంటే లీగల్ రైట్స్ కాదు, ఆఫ్ కోర్స్ లీగల్ రైట్స్ కూడా ఉన్నాయి. అవి గూగుల్లో వెతికితే ఈజీగా దొరుకుతాయి. కానీ నేను చెప్పబోయేవి ప్రాక్టికల్ రైట్స్. ఈ రైట్స్ ని కానీ మీరు కరెక్ట్ గా ఫాలో అయితే ఈ ఫేక్ ఫెమినిజం ని ఈజీగా కౌంటర్ చేయొచ్చు. మెన్స్ రైట్స్ ఏంటో తెలుసుకునే ముందు మీరు ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. అదే మీ జెండర్ ని సపోర్ట్ చేయటం. ఆడవాళ్ళని చూడండి, ఫేక్ ఫెమినిజం అయినా రియల్ ఫెమినిజం అయినా వాళ్ళ జెండర్ ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మరి మనం అవేమీ ఉండవు. ఒకడు బాధతో 2 కన్నీటి చుక్కలు కారిస్తే చాలు కొడుకులా ఉన్నాడే వీడు అంటారు. ఎద్దులా ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది అంటారు. అబ్బాయిలు ఏడవకూడదు అని లడ్డులో డైలాగ్స్ తో ఆ ఏడ్చే వాళ్ళని ఇంకా ఏడిపిస్తారు. మగవాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా? కన్నీళ్లు ఓన్లీ ఆడవాళ్ళకేనా, మగవారికి ఉండవా? కన్నీళ్ళు అనేవి ఓన్లీ ఆడవారికి అయితే దేవుడు పీరియడ్స్ లాగా కన్నీళ్లు కూడా ఓన్లీ ఆడవాళ్ళకి ఇచ్చేవాడు కదా. మీ జెండర్ ని మీరు సపోర్ట్ చేయకపోతే ఎన్ని రైట్స్ తెలుసుకున్నా దండగే. సో మెన్స్ రైట్స్ లో ఫస్ట్ ది సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉంటాం. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎవరికి పడితే వాళ్ళకి డిఎంస్ చేసేసి వాళ్ళు వేసే ట్రాప్ లో పడిపోకండి, కకృతి పడద్దు. చాలా వరకు ఫేక్ కిడ్నాప్లు, ఫేక్ రేప్ కేసెస్ సోషల్ మీడియా నుంచే స్టార్ట్ అవుతున్నాయి. డీపీ బాగుందని మాట్లాడతారు, వాళ్ళు కలుద్దాం అనగానే వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోతారు. అక్కడ ఫేక్ రేప్ కేసు లేదా ఫేక్ మొలస్టేషన్ కేసు పెట్టి బ్లాక్ మెయిల్ కి రెడీగా ఉంటారు. సో సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫేక్ ఫెమినిస్ట్లకి సోషల్ మీడియా అనేది ఒక హంటింగ్ గ్రౌండ్, వేటాడేస్తారు. మాక్సిమం ఈ ఫేక్ కేసెస్ అనేవి మీరు ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్ ఫెయిల్ అయితే వస్తాయి, లేదా మీరు ఎవరితో గొడవ పడితే వాళ్ళు పగతో మిమ్మల్ని ఫేక్ కేసులో ఇరికించాలి అనుకుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో రిలేషన్షిప్ని బాగా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఇప్పుడు మీరు వర్క్ చేసే ప్లేస్లో మీకు బాగా తెలిసిన అమ్మాయితో రిలేషన్లో ఉంటే ఓకే, కానీ ఏదైనా కొత్త వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు టైం పాస్ రిలేషన్షిప్స్ ని, క్యాజువల్ రిలేషన్షిప్స్ ని మాక్సిమం అవాయిడ్ చేయండి. ఇంకా మీరు చేసే పని ఆఫీస్ కానీ, చదువుకునే కాలేజ్, స్కూల్ ఏదైనా సరే, అక్కడ ఎవరైనా అమ్మాయితో గొడవ జరిగితే ఆ గొడవని మీ స్టాఫ్ హెడ్ దగ్గరకో లేకపోతే కాలేజ్ ప్రొఫెసర్ దగ్గరకో తీసుకుని వెళ్ళండి. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్ లో ఆ అమ్మాయి మీ మీద ఫేక్ ఎలిగేషన్స్ వేసినా కూడా ఈ గొడవ ఒకటి జరిగింది, దాని వల్ల ఇదంతా చేస్తుంది అనేది అందరికీ తెలిసిపోతుంది. చాలా మంది అబ్బాయిలు చేసే సిల్లీ మిస్టేక్ ఏంటంటే రిలేషన్ లో ఉన్నప్పుడు చాట్ మొత్తం డిలీట్ చేస్తారు. ఇలా చేయకండి. ఒకవేళ ఫ్యూచర్ లో మీ మీద ఫేక్ కేసు పెడితే ఆ చాటింగే మీరు ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ చేస్తుంది. అఫ్ కోర్స్ అలాంటి చాటింగ్లు ఉంచడం కొంచెం కష్టమే అనుకోండి, బట్ అలాంటి డిలీట్ చేసి మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఉంచుకోండి. సోషల్ మీడియాని కరెక్ట్ గా వాడుకోవడం కూడా మెన్స్ రైట్స్ లో ఒక భాగం. అప్పట్లో మీ టూ మూమెంట్ అని బాగా నడిచింది. సో ఎప్పుడైనా ఫేక్ కేసు గురించి వింటే మీరు కూడా సోషల్ మీడియాలో మీ సపోర్ట్ ని తెలపండి. హితేష చంద్రాని జొమాటో డెలివరీ బాయ్ విషయంలో ఇదే జరిగింది. సోషల్ మీడియాలో డెలివరీ బాయ్ కి వచ్చిన సపోర్ట్ వల్లనే అసలు నిజం బయటకు వచ్చింది. తన కోపమే తన శత్రువు అనే సామెత వినే ఉంటారు. ఇక్కడ అది ఖచ్చితంగా నిజమవుతుంది. మీ కోపమే ఫేక్ కేసెస్ పెట్టే వాళ్ళకి మీ మీద వాడే ఆయుధంగా అవుతుంది. సో కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా తిట్టకండి, రెచ్చిపోకండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫెమినిజం ని సపోర్ట్ చేయండి. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఫెమినిజం ని సపోర్ట్ చేయండి. ఫెమినిజం అంటే ప్రతి విషయంలో ఆడవాళ్ళని ఈక్వల్ గా చూడటం. ఎప్పుడైతే మీరు ఫెమినిజం ని జెన్యూన్ గా సపోర్ట్ చేస్తారో ఫేక్ ఫెమినిజం అనేది ఆటోమేటిక్ గా మాయమైపోతుంది. ప్రెసెంట్ ఫేక్ ఫెమినిజం అనేది చాప కింద నీరులాగా పాగుతుంది. దాని గురించి ఎవరు పబ్లిక్ గా మాట్లాడరు, కానీ దాని వల్ల నష్టపోయేది మాత్రం అమాయకులే. విష్ణు తివారీ అనే అతని మీద ఫేక్ కేసు పెట్టడం వల్ల 20 సంవత్సరాలు జైల్లో గడిపి రీసెంట్ గా రిలీజ్ అయ్యాడు. అతను జైల్లో ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు, అన్నయ్య చనిపోయారు. కనీసం వాళ్ళ అంత్యక్రియలకు కూడా అతన్ని పంపించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే నా టైం సరిపోదు, మీ మొబైల్లో డేటా కూడా సరిపోదు. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. వీడియోలో మ్యాటర్ ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికి పంపించు. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.